జిల్లా తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది. తురకపాలెంలో మరణాల మిస్టరీపై అధికారులు ఆరా తీశారు. మట్టి నమూనాలు సేకరించిన ఐసీఏఆర్ బృందం సభ్యులు వాటిని హైదరాబాద్ తీసుకెళ్లారు. వాటిని విశ్లేషించి 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటికే తురకపాలెంలో పర్యటించిన ఎయిమ్స్ బృందం గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించింది. తురకపాలెం విలేజ్ ఆరోగ్య డేటాను సీఎం చంద్రబాబుకి అందించనున్నారు అధికారులు. తురకపాలెం గ్రామానికి చెందిన 4గురికి జీజీహెచ్లో చికిత్స కొనసాగుతోంది. తురకపాలెంలో 2 నెలల్లో 20 మందికి పైగా మృతి చెందడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం అయితే పర్యటిస్తోంది. గ్రామస్తుల దగ్గర నుంచి రక్త నమూనాలు సేకరించింది ఇటు ఆరోగ్య శాఖ నిపుణుల బృందం. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈరోజు గుంటూరు జిల్లాలో తురకపాలెంలో కూడా కేంద్ర బృందం సంబంధించినటువంటి ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఐసీఆర్ సంబంధించినటువంటి హైదరాబాద్ చెందిన సిరి బయోటెక్ కంపెనీ వాళ్ళ నుంచి 3 శాస్త్రవేత్తల బృందం కూడా ఈరోజు తురకపాలెం పర్యటించారు. పలు ప్రాంతాల్లో కూడా అక్కడ నీటి నమూనాలు, మరోవైపు మట్టి నమూనాలు కూడా పూర్తిగా సేకరించారు. అంటే ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా అంత్యచక్ర మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఈ ప్రాంతంలో కూడా ఐసీఏఆర్ కూడా ఈరోజు మట్టి నమూనాలను సేకరించింది. హైదరాబాద్ చెందినటువంటి సిరి బయోటెక్ కంపెనీ నుంచి కూడా కొంతమంది 3 శాస్త్రవేత్తలు వచ్చి కూడా ఇక్కడ మట్టి నమూనాలను సేకరించారు. అయితే ఈ కొద్ది కాలంగా కూడా గత వారం నుంచి కూడా ఆ గ్రామంలో ఇప్పటికే ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా తుదినేదకి వెళ్ళాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి కూడా బృందం సభ్యులు కూడా వచ్చి ఆ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే నమూనాలు చేయడం కానీ, మరోవైపు ఆ ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ల బృందం కూడా వచ్చి కూడా కొంతమంది వైద్య పరీక్షలు చేయడం జరిగింది. దాదాపుగా అందరికీ ఈ 28 మంది కూడా చనిపోవడంతో కూడా ఇక్కడ ప్రాంతాలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఇంటికి కూడా అందరికీ వచ్చి కూడా చికిత్స చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తం కూడా పారిశుద్ధ్య పనులు కానీ, మొత్తం కూడా నీటి క్లీనింగ్ కానీ, మొత్తం అంతా చెరువులు శుభ్రం కానీ మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి దాని మీద కూడా ఈ రోజు కూడా నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు ఈ రోజు వచ్చినటువంటి ఐసీఆర్ బృందం సంబంధించిన 3 శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో సిరియా బయట సంబంధించినటువంటి వారు ఆ 3 రోజుల్లో కూడా దీనికి నివేదిక ఉన్నారు. దీనికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఐసీఏఆర్ కూడా ఈ నివేదిక ఇస్తామని చెప్పేసి కూడా శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీంతో ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే అసలు ఆ మట్టి నమూనా అలాగే ఏమని బ్యాక్టీరియా ఏమైనా ఉందా, ఈ బ్యాక్టీరియా వాళ్ళు మరణించారా, లేదనుకుంటే అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని నీటి శాంపిల్స్ లో కూడా అంటే ఆ చెరువు ప్రాంతంలో కూడా కొంత ఆ కలుషిత నీరు వస్తుందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆ మట్టిని అటువైపు నీరుని కూడా సేకరించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ గ్రామంలో ఇక్కడ జరిగినటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి పరిణామాలు జరిగినాయి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చే పరిస్థితి ఉంది. మరో 3 రోజుల్లో కూడా ఐసీఆర్ కూడా నివేదిక అందనుంది. సునీల్, నాగరాజు, అయితే ముఖ్యంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎట్లా ఉంది? వారి పరిస్థితి మెరుగుపడుతుందా, నిలకడగా ఉందా? ప్రస్తుతానికైతే 4 గుంటూరు జీజీహెచ్ చికిత్స పొందిన వారి పరిస్థితి అయితే మెరుగ్గా ఉందని చెప్పేసి కూడా వైద్య అధికారులు తెలుపుతున్నారు. మరి కొంతమందికి కూడా ఇప్పటికే శాంపిల్స్ కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి వారిని కూడా ఇప్పటికే శాంపిల్స్ సేకరిస్తున్నారు. దాదాపుగా 2500 మంది కూడా దగ్గర కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా శాంపిల్స్ సేకరించారు. చనిపోయిన వారి మరణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలా చనిపోయిన మీద కూడా నివేదిక తీసుకొని ఉన్నారు. ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా మైనింగ్ సంబంధించిన ప్రాంతం కావడంతో కూడా ఆ నీరు గాలి కూడా కలుషితమైందని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల కూడా ఈ మరణాలకు సంబంధించి చెప్తున్నారు. ఇంకోటి కాలేయ సంబంధించిన వ్యాధి, మరి చక్కెర వ్యాధి సంబంధించిన వ్యాధితో కూడా కొంతమంది బాధపడని చెప్పేసి కూడా ఇప్పటికే డాక్టర్ల బృందంగా తెలుపుతా ఉంది. దీని మీద కూడా ఎటువంటి జరిగినాయా అంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా చనిపోయి ఉన్నారా అని చెప్పేసి దాని మీద కూడా ఇప్పటికే కూడా బృందం కూడా ఇప్పటికే టెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సునీల్, ఓకే నాగరాజు, థ్యాంక్ యూ.